హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బెంగళూరులో రిషబ్ శెట్టితో తారక్ మరియు అదేవిధంగా ప్రశాంత్ నీల్ కలిశారు. అసలు కారణం ఏంటో తెలుసా? చాలా రోజులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి కనిపించారు. వీరిద్దరి బేగంపేట ఎయిర్పోర్ట్ లో కలిసి కనిపించిన వీడియోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అయితే రామ్ చరణ్ అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం జామ్ నగర్ వెళ్ళగా తారక్ అయితే బెంగళూరు వెళ్ళినట్లు తెలుస్తుంది. అసలు ఎందుకు వెళ్లారు అంటే అక్కడ మైత్రి రవి, హంబలే ఫిల్మ్స్ నిర్మాత విజయ్, హీరో రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి సందడి చేశారట. మొత్తానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని నెలలుగా ఏ ఈవెంట్స్ కి కానీ ప్రైవేట్ పార్టీస్ కి కానీ అటెండ్ కాకుండా ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు తారక్. అయితే చాలా రోజులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి కనిపించడంతో అభిమానులు కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు. వీరిద్దరూ బేగంపేట ఎయిర్పోర్ట్ లో కలిసి కనిపించిన వీడియోస్ అయితే ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. రామ్ చరణ్ అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం అయితే జామ్ నగర్ వెళ్ళినట్లు రామ్ చరణ్ తెలుపగా తారక్ అయితే బెంగళూరు వెళ్ళినట్లు తెలిసిందే. అయితే వీరందరూ ఎందుకు కలిశారు అన్న విషయాలు మాత్రం ప్రస్తుతం మనకు తెలియదు. అయితే ఫిల్మ్ఫేర్ అవార్డు వేడుకలో రిషబ్ శెట్టి, తారక్ మధ్య జరిగిన సీన్ గురించి చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ స్టేజ్ పైన కన్నడలో ఆప్యాయంగా పలకరించుకున్నారు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి తారక్ తన సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇక అదే కార్యక్రమానికి కాంతారా హీరో రిషబ్ శెట్టి తన కుటుంబంతో కలిసి వచ్చారట. అందుకే వీరందరూ కలిసి సరదాగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు అవే ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే దేవర తర్వాత తారక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నారట ఎన్టీఆర్. ఇటీవలే సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి చేయబోయే సినిమాపై కూడా ఒక ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులైతే జరుగుతున్నాయన్నమాట. మొత్తానికి దేవర సినిమాను 2 పార్ట్లుగా తీసుకొస్తున్నారు అండ్ డైరెక్టర్ కొరటాల శివ. ఈ ఏడాది వేసవిలో విడుదల కావాల్సిన చిత్రం అయితే ప్రస్తుతానికి వాయిదా పడింది. ఈ మూవీ రిలీజ్ మరింత ఆలస్యం అయ్యేలాగా కూడా కనిపిస్తుంది. అయితే దీంతో ప్రశాంత్ నీల్ సలార్ సెకండ్ పార్ట్ కూడా పూర్తి చేసే పనిలో పడినట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దేవర సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అండ్ సైఫ్ అలీ ఖాన్ కూడా విలన్ గా కనిపిస్తున్నారు. అండ్ దేవర చిత్రానికి సంబంధించి ఇది వేసవిలో రావాల్సింది, ఇంకా ఆలస్యం అయ్యే పని ఉంది. కాబట్టి సో సలార్ మూవీ కూడా కంప్లీట్ అవ్వబోతుంది అనమాట. సో సలార్ 2 కూడా మన ముందుకు రాబోతుంది అన్న విషయం అయితే మనకు తెలుస్తుంది. కాబట్టి అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.